ఫ్రెండ్స్ జీన్ వ్యాన్ గోమ్ అదొక నేమ్ లేండి. అంటే ఈ నేమ్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే, చూడండి ఒక నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నాడు, నాకు నిద్రగా ఉండట్లేదు, బండి హారన్ వినిపించిన, సైకిల్ బెల్లు వినిపించిన, తలుపు కొడుతున్నట్టు సౌండ్ వచ్చినా నాకు భయం వేసేస్తుంది, మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని కేసు వేసాడు. ఎవడి మీద కేసు వేస్తున్నావు అంటే అతనికి తెలియదు. కేసు ఏంటయ్యా అంటే అప్పుడు చెప్పాడు, గత కొన్నేళ్ల నుంచి ఎవరో తెలియదు గానీ ప్రతి డే ఇతనికి పిజ్జాల మీద పిజ్జాలు పంపిస్తూనే ఉన్నాడంట. కరెక్ట్ గానే ఉన్నారు, ఎప్పుడు పిజ్జాలే కాదు, అప్పుడప్పుడు బర్గర్లు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ చాలా రెస్టారెంట్ల నుంచి పంపిస్తూనే ఉన్నాడంట. అంటే వాడెవడో డబ్బులు ఆడే కట్టేసి ఇతనికి ఫుడ్ పంపిస్తూ ఉన్నాడు ఎవ్రీడే. ఎందుకు పంపిస్తున్నాడు, మ్యాటర్ ఏంటి, అసలు ఎవడోడు ఏమీ తెలీదు. ఏదో ఒకసారి కాదు, డేకి ఎన్నిసార్లు ఎన్ని పిజ్జాలు వస్తున్నాయి ఇతనికే తెలీదు. అప్పుడప్పుడైతే 10-20 పిజ్జా డబ్బులు ఒకేసారి వచ్చేసాయంట. ఓకే, వాడు ఎవడో పంపించాడు, ప్రశాంతంగా తిని ఓ కునికేద్దాం అనుకుంటే వెంటనే మళ్ళీ ఇంకోటి వచ్చి బెల్లు కొడతాడు. అంటే ఇంకోటి ఎవడో ఇంకెక్కడి నుంచి ఇంకో ఫుడ్ ఐటమ్ తెచ్చి ఉంటాడు. ఈ నరకాన్ని అసలు అతను తట్టుకోలేకపోతున్నాడు అంటండి. ఇలా 10 సంవత్సరాల పాటు ఇతనికి జరుగుతూనే ఉందంట. అసలు ఎంత అన్యాయం, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. పోలీస్ కంప్లైంట్ అయితే నిజంగానే ఇచ్చాడు, పోలీసు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. అయినా అసలు ఎవడు ఇదంతా చేస్తాడో వాళ్ళకి తెలియదా, దొరకట్లేదు. 2-3 రోజులు ఎతికి వదిలేసి ఉంటారులేండి. వాళ్ళకి మాత్రం కుళ్ళు ఉండదా, హ్యాపీగా తిని పడుకోకుండా ఎట్ట తగులుకున్నాడు ఏంటని. కొంచెం ఎంక్వైరీ నిజంగానే చేశారు. ఎవడో ప్రాంక్ చేస్తాడంట, ప్రాంక్లు ఇలా కూడా చేస్తారేమో. అయితే జీన్ వ్యాన్ అని చెప్పాను కదా, ఇతని ఫ్రెండ్ కూడా సేమ్ ఇలాగే అయ్యిందంట కొన్ని రోజులు. అంటే అతను ఇంకో పక్క సిటీలో ఉంటాడు, ఇలా అతనికి కూడా చాలా రోజులు పిజ్జాలు వచ్చాయి. ఆ ఎనిమి ఎవడో గాని అట్టంటోడు జీవితంలో ఒకడు ఉంటే చాలు, ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు. మీకు ఇలాంటి ఎనిమి కావాలా? ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఫ్రాడ్ గురించి చెప్పబోతున్నాను. అబ్బాయి చిన్న వాళ్ళ కోసం కాదు, బాగా పెద్ద బిజినెస్లు, ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతుంటారు కదా, వాళ్ళ కోసం. ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోతూ ఉన్నాయిలేండి. ఏంటంటే ఇప్పుడు అమెజాన్ లో ప్రొడక్ట్లు అమ్ముతూ ఉంటారు, కంపెనీ పెట్టుకుని ఇంకా వాళ్ళ ప్రొడక్ట్లు అన్ని అమెజాన్ లో పెట్టుకుంటూ మంచి స్ట్రాటజీ, మంచి క్వాలిటీ బాగా ప్లాన్ చేసుకుంటూ అమెజాన్ లో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ కొన్ని వేల మంది ఉన్నారు, లక్షలు సంపాదించే వాళ్ళు. అంటే కష్టపడ్డారు, సంపాదిస్తున్నారు, దానిలో ఏం లేదు. అయితే ఈ మధ్య చాలా మందికి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. వాళ్ళ క్వాలిటీ అలాగే ఉంది, బాగా పెంచుకుంటూ పోతున్నారు, ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. అయినప్పటికీ జనాలు వాళ్ళ ప్రొడక్ట్స్ కొనడం తగ్గిపోతుంది, సేల్స్ తగ్గిపోతాయి. ఎవడగా ఫ్రాడ్ గడు, ఏందోడి బాధ అంటే మనం తెలుసుకున్న ఏం చేయలేము. అంటే ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు, అమెజానే చేస్తుంది. ఒరిజినల్ గా అమెజాన్, ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో అమెజాన్ సెల్లర్స్, అంటే అమెజాన్ లో ప్రొడక్ట్లు అమ్మే వాళ్ళు ఈ మధ్య చాలా మంది చెప్తూ కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. ఒక అతనైతే పెట్టాడు, అతను డౌట్ వచ్చి ఇలా చెక్ చేస్తే సేల్స్ అన్ని నిజంగానే తగ్గిపోయాయి. ఎందుకంటే అమెజాన్ సేమ్ ఎగ్జాక్ట్ అదే ప్రొడక్ట్ వాడి సొంత ప్రొడక్ట్ క్రియేట్ చేసుకుని అదే క్వాలిటీని ఇస్తూ ఇంకా తక్కువ డబ్బులకి వాడే ఆ ప్రొడక్ట్ ని తయారు చేసుకుని అమ్ముకుంటున్నాడు. అంటే అమెజాన్ సొంత ప్రొడక్షన్ బల్క్ లో తయారు చేస్తాడు కాబట్టి ప్రైస్ కూడా తగ్గించేస్తున్నాడు. అలాగని చూసుకున్నా ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచి కొనే వాళ్ళు ఉండరు, మంచి క్వాలిటీ ఉంటది. ఇలా అయినా వాళ్ళ సేల్స్ అనేవి అవ్వాలి, కానీ అది కూడా ఎక్కువ అవ్వట్లేదు. ఎందుకంటే సెర్చ్ లో చూపియాలి కదా, ముందు మీకు ప్రొడక్ట్ కావాలంటే మీరు వెళ్తారు అమెజాన్ లోకి, ముందు చూపియాలిగా మీకు. ఫస్ట్ వాడు అమెజాన్ వాడు మంచిగా వాడు చూపించుకుంటాడు, ఎలా కంపేర్ చేస్తాడు కాబట్టి వాళ్ళ రేట్ కూడా తక్కువ ఉంటది. మెయిన్ గా సేల్స్ అయ్యే వాళ్ళు లాస్ట్ లో ఏడో చూపిస్తారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలైందంట. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో మంది డాక్యుమెంట్లు కూడా పబ్లిష్ చేసి మరి చూపిస్తా ఉన్నారు. అంటే అమెజాన్ ఈ విధంగా చేస్తుందని చెప్పి సీక్రెట్ ఏజెంట్ టైప్ వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే వీడు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇలా ప్లాన్ వేసుకో ఉన్నారు. ముందుగానే దేని సేల్స్ ఎక్కువగా ఉన్నాయో దాని స్పెసిఫికేషన్స్, అంటే జనాలు ఎలాంటివి అమ్మారు, దాని ప్రైస్ ఎలా ఉంది, దానికి ఫోటోలు ఎలా పెడుతున్నారు, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ డైరెక్ట్ గా ఆల్రెడీ ఉన్నాయి కదా. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, అది కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నారు, కావాల్సిన డేటా అంతా ఉంది, ప్రొడక్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. హ్యాపీగా రివ్యూ చేసి మరి చెక్ చేసి సొంత ప్రొడక్ట్ తయారు చేసేసుకుంటున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు అందరి లిస్ట్ వీళ్ళ దగ్గర ఉంటది, ఎగ్జాక్ట్ గా దింపి పడేస్తారు. ఇంకా సేల్స్ అమెజాన్ కొత్త కదా అవుతాయో లేదా అదేం అవసరం లేదు, చూపించేది వీడు, అమ్మేదే వీడు. సో సేల్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మొత్తం అన్ని ఒకటే ప్లాట్ఫామ్ అమెజాన్ లోనే పెట్టేసుకోకుండా ఇంకా వేరే ప్లాట్ఫామ్ లో అయినా అన్నిట్లో ఒకే దానిలో పెట్టుకోకుండా అన్ని ప్లాట్ఫామ్ లో మంచిగా డెవలప్ చేసుకుంటూ ఉంటే బెస్ట్. అంటే ఎప్పుడెవరు మీకు ఎవరికి తెలియదు. సో ఈ టైప్ బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతను ఒక ఆర్టిస్ట్, గిటార్ ప్లేయర్. ఎక్కడో కచేరీ ఉండేటప్పటికి వెళ్ళి కంప్లీట్ చేసుకుని వస్తున్నట్టున్నాడు. వచ్చేటప్పుడు ఫ్లైట్ వేసేదేమో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. గిటార్ ఎయిర్ప్లేన్ డిక్కీలో డైరెక్ట్ గా పెట్టలేం కదా, సో లగేజ్ లో ఇచ్చేసాడు. ఆ గిటార్ కూడా వస్తూ ఉంది. ప్లేన్ దిగ్గానే అతను తీసుకుంటే ఆ గిటార్ పగిలిపోయింది. అంటే ఆ లగేజ్ వాళ్ళు ఎట్ట పడితే అట్ట పడేస్తూ ఉంటారు కొన్ని వస్తువులు, అలాంటి టైంలో అతని గిటార్ పగిలిపోయింది. వెంటనే అతను ఎయిర్ప్లేన్ మేనేజ్మెంట్, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుందిగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా మీ వాళ్ళు చేశారు, ఏం చేయాలి ఏంటిదంటే, వాళ్ళేమో మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరమే లేదు సార్, ఇదంతా మేం చేసాం కాబట్టి మేమే మొత్తం అంతా బాగు చేసేస్తాం, బాగు చేసేది ఏంటి కొత్తది కూడా ఇచ్చేస్తాం, ప్రస్తుతం జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు, మీరు కానీ రేపు వస్తే ఎగ్జాక్ట్ కొత్త గిటార్ మీకు ఇచ్చేస్తాం, ఏంటి రేపు పొద్దున కాకుండా మీరు సాయంత్రం వాళ్ళు మర్చిపోకుండా అని చెప్పి అతను పంపించేసారు. అతను కూడా వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి కొత్త గిటార్ ఎక్కడ ఉంది ఇవ్వండి అంటే వాళ్ళేమో అయ్యో అసలు అది ఎప్పుడో నిన్న పొద్దున పగిలిపోయి ఉంటే మీరు ఇప్పుడు అడగడం ఏమైనా బాగుందా, మీరు ఆల్రెడీ టికెట్ కొనేటప్పుడు దాని వెనకాల క్లియర్ గా రాసాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమున్నా 24 hours లోపే
లోపే మా దగ్గరకు వచ్చి చెప్పాలి, అప్పుడు మాత్రమే మీకు వెంటనే కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేసాం. కానీ మీరు చాలా లేట్ గా వస్తున్నారు. సో ఇప్పుడు మీరు లీగల్ గా కోర్టుకి వెళ్ళినా ఏమీ చేయలేదు, మేము నీట్ గా చెప్పాము ముందే. టికెట్ కొనేటప్పుడు మొత్తం చదువుకోవాలి కదా, ఓకే కదా, వెళ్ళిపోండి. ఇంకా జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు, డిస్టర్బెన్స్ చేయొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి. అతనికి ఇప్పుడు కోర్టు లాయర్ అని తిరిగే అంత ఓపిక లేదు, అంత పెద్ద కంపెనీ మీద ఫైట్ చేసే అంత టైం డబ్బులు కూడా లేవు. అయితే ఆలోచించాడు, మనం ఏంటి అసలు ఆర్టిస్ట్, ఆర్ట్ తో మన ఫీలింగ్స్ చెప్దామని చెప్పి వెంటనే వెళ్ళిపోయి నీట్ గా ఓ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాడు. మంచి టీమ్ ఒకటి తయారు చేసుకుని జరిగిన ఇన్సిడెంట్ అంతా ఓ పాటలా పాడాడు, అంటే ఓ ఆల్బమ్ క్రియేట్ చేసాడు. ఆ ఏరోప్లేన్ ఎలా ఎక్కాడు, వాళ్ళు ఎలా కొట్టేశారు, అదేలేండి గిటార్ పగల కొట్టేశారు, ఆ రోజు అడిగితే నెక్స్ట్ రోజు మన ఓవర్ యాక్షన్ చేశారు, మొత్తం అంతా ఓ పాటలా పాడి ఆల్బమ్ ని రిలీజ్ చేశాడు. చేసిన కొన్ని రోజులు కూడా కాదు, గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ దమదమదమా వచ్చేసాయి. ఒక్కసారిగా అది బాగా పాపులర్ అయిపోయింది. అంతే ఒక్క దెబ్బతోనే వాళ్ళ యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళ స్టాక్స్ 10% దాకా దమ్మున పడిపోయింది, 1000 కోట్ల నష్టం ఆ సాంగ్ వల్ల. మరి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది కదా. అప్పటికి వాళ్ళు అసలు ఏమి యాక్షన్ తీసుకోవాలా ఏం అనలేదు, కానీ నెమ్మదిగా జనాలు కూడా బాగా ఇన్వాల్వ్ అవడం మొదలు పెట్టారు. చేసిందే గబ్బు పని మళ్ళీ ఓవర్ యాక్షన్ ఏంది అని చెప్పి దాంతో యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు సారీ అమ్మ అపాలజీ చెప్పడానికి వచ్చామంటే అతనేమో అస్సలు వద్దు, సారీ మడిచి అక్కడ పెట్టుకోండి, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు. వాళ్ళేమో నిజంగా క్షమించమని అడగడానికే వచ్చామండి అంటే ఇతనేమో ఇవాళ కాదు రేపు సాయంత్రం అండి ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పి తలుపులేసాడు. ఏముంది మంచి ఫేమ్ కూడా సంపాదించేశాడు ఆల్బమ్ వల్ల. ఇతని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. మీకు లారీ పేజ్ ఇంకా బ్రైన్ వీళ్ళిద్దరు తెలుసా? మీకు తెలియదని మీకు అనిపించవచ్చు, కానీ పొద్దున్న లెగిస్తే నైట్ లోపు వీళ్ళతో అట్లీస్ట్ కనీసం ఒక గంట అయినా టైం స్పెండ్ చేస్తుంది. అలా జరగకుండా ఉండే ఛాన్సే ఆల్మోస్ట్ లేదు. నాకు తెలియకుండా నా లైఫ్ లో వీళ్ళిద్దరు రోజు ఏం చేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఓకే, వీళ్ళ కహాని ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. వీళ్ళిద్దరు కాలేజ్ లో చదువుకుంటున్న టైం అది. చదువుకునేటప్పుడు పార్ట్ టైం గా ఏదైనా చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే హ్యాపీగా కాలేజ్ తో పాటు నైట్ టైం పబ్బులు కూడా పోవచ్చని పేజ్ ర్యాంక్ అని చెప్పి ఒక వెబ్సైట్ పెట్టుకున్నారు. పార్ట్ టైం జాబ్ అనగానే అందరు కాఫీ షాపులోనే పనిచేస్తాం అనుకుంటున్నారు. ఏంది బుట్ట కాలేజ్ కాదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనే అంత పెద్ద కాలేజ్ అనమాట. సో పేజ్ ర్యాంక్ అని ఒక వెబ్సైట్ ని తయారు చేశారు. అందులో ఏంటంటే వెబ్సైట్స్ అన్ని ఉంటాయి కదా, దానిలో ర్యాంకులు ఇస్తూ రివ్యూలు ఇస్తూ వాటిని పబ్లిష్ చేసే ఒక వెబ్సైట్. జస్ట్ 1 and 2 years లోనే బాగా ఫేమస్ అయిపోయింది. దాంతో వాళ్ళకి పని కూడా ఎక్కువ అయిపోయింది, డబ్బులు కూడా ఫుల్ గా వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అయ్యో మనం ఈ కాలేజ్కి వచ్చింది ఎందుకు, చదువుకోవడానికి. మనకు చదువు అనేది ఇంపార్టెంట్ అవ్వాలి, కానీ ఈ వెబ్సైట్లు డబ్బులు ఇవి కాదు, చదువుకోండి ఫస్ట్ అని చెప్పి వీళ్ళకి బాగా అనిపించి వెంటనే వెబ్సైట్ వల్లే ఇదంతా జరుగుతుందని ఈ వెబ్సైట్ ని యాహూకి అమ్మేద్దాం అనుకుంటున్నారు. యాహూ తెలుసా, ఇప్పుడు అంతా కనుమరుగైపోయింది లేండి. ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు, అప్పట్లో యాహూ చాలా ఫేమస్, చాలా పెద్ద వెబ్సైట్. గూగుల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవేం లేవు, యాహూ ఉండేది అప్పట్లో. పెద్ద కంపెనీ కదా. ఈ యాహూ వాళ్ళ దగ్గరకు పోయి బాబు బాలరాజు పేజ్ ర్యాంక్ చాలా మంచి వెబ్సైట్, బాగా పాపులర్ చేసాం, $1 million డబ్బులు నువ్వు ఇచ్చావంటే నీకు ఇచ్చేస్తా ఈ కంపెనీని, నీ ఇష్టం ఏదన్నా చేసుకొని అన్నది. యాహూ వాళ్ళేమో మేము పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా, నేనేంది నా రేంజ్ ఏంటి, అసలు మీరు చేసిందే ఓ పనికి వాళ్ళ వెబ్సైట్, దానికి మళ్ళీ నేను $1 million డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా, ఇది చాలా వేస్ట్ ఐడియా, నెలలో మీరు కంపెనీ ఎట్టేస్తారు, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నది. దాంతో వాళ్ళు ఏం పర్లేదు మనం కష్టపడి చదువుకొని దీన్ని కూడా మెయింటైన్ చేద్దాం, నైట్ అవుట్ చేసి అయినా దీన్ని ఇంకా పాపులర్ చేస్తానని కష్టపడి దీన్ని బాగా డెవలప్ చేసుకుంటూ పోయారు. 2002వ ఏడాది వచ్చేటప్పటికి ఇది బేభత్సంగా క్లిక్ అయిపోయింది. అదే ఈ వెబ్సైట్. ఈ యాహూ వాళ్ళు వచ్చి అవును మీరు $1 million కి ఇచ్చేస్తా ఉన్నారు కదా, పాప మీరు పిల్లలు మీకు ఎలా ఖర్చులు కూడా ఉంటాయి, 1 million కాదు $1 billion ఇస్తాం, పండగ చేసుకుని ఆ కంపెనీ మాకు ఇచ్చేయండి అని అన్నది. దాంతో వాళ్ళిద్దరు ఓకే ఇప్పటికి కూడా ఇది మా చదువుకు డిస్టర్బెన్స్ లాగే ఉంది, చదువుకోవాలి కానీ ఇవన్నీ ఏంటి, ఎలాగో మీరు మరీ మొహమాట పెడుతున్నారు కాబట్టి $1 billion కాదు $3 billion ఇచ్చారంటే ఇప్పుడే ఇచ్చేస్తాం, ఇప్పటికిప్పుడు తాళాలు మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతాం. దానికి యాహూ ఆడేమో పెద్దోడిని అడుగుతుంటే ఏందయ్యా ఈ బేరాలు, కంపెనీ పెద్ద అయిపోతుంది మీరు చూసుకోలేదు మీ వల్ల కాదు, $1 billion ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇవ్వనన్నది. యాహూ వాడికి ఒళ్ళు మండి ఇంకొన్ని సంవత్సరాల్లో మీ కంపెనీ మాయమైపోయింది అని అన్నాడు. చూస్తే నిజంగానే మాయమైపోయింది. ఎవరిది, యాహూ వాడిదే మాయమైపోయింది. యాహూ ఇంకా నెమ్మదిగా ఎవడు వాడలేడు, దాంతో $4 billion కి ఎవరికో అమ్మేశాడు. ఇద్దరు పిల్లలు చదువుకుంటూ కంపెనీ పెట్టారు కదా, ఇది ఏమైంది అంటే దాన్నే మనం ఇప్పుడు గూగుల్ అని పిలుస్తాం. కరెక్ట్ గానే ఉన్నది. ఈ గూగుల్ గురించి ఎంతసేపు మాట్లాడింది. $3 billion కి కంపెనీ యాహూ వాడికి ఇచ్చేస్తా అన్నారు కదా, ఇప్పుడు గూగుల్ వాల్యూ ఒక్కసారి ఊహించండి ఎంతో, దాదాపు $2500 billion. పాపం అదృష్టం లేదు యాహూ వాడికి, ఏం చేస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా తెలివైన బుర్రలేని ఒక దొంగను చూడబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతని నేమ్ యాండర్సన్, చాలా తెలివైనడు. ఆ తల్లాపల జీడిపప్పు అంత బ్రెయిన్ కూడా లేదనిపిస్తుంది. కరెక్ట్ గానే వెంటనాలేండి, అది 2019వ ఏడాది. మనడు వెల్స్ అని చెప్పి ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ లో ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించాడు, అందులో పనిచేయడం మొదలు పెట్టాడు. ఏం పగల్లో కష్టపడేవాడు, అందరూ పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే మనోడు పొద్దు నుంచి నైట్ దాకా పనిచేసేవాడు. బ్యాంకు సాయంత్రం క్లోజ్ చేసేసిన తర్వాత కూడా ఇంకా వీడికి ఏం పని ఉంటుందా అంటే ఎక్స్ట్రా పని చేసేవాడు. ఏముంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తాను
వెళ్ళిపోతాను, నాకు కొంచెం పని ఉందని ప్రతిరోజు బ్యాంకు లోపల వాల్ట్ లోపల డబ్బులన్నీ పెట్టేస్తారు కదా, అయిపోయాక ఆ వాల్ట్ లోపలికి వెళ్ళి డబ్బులు కొట్టేస్తుండేవాడు. నిజంగానే అదే చేసేవాడు. కట్టలు కాదు, కొంచెం కొంచెంగా అలా డబ్బులు లాగి జోబులో ఎవరికి తెలియకుండా పెట్టేసుకోవడం. ఈజీగా పట్టేసుకుంటారు కదా అంటే అంత లేదు. చెప్పానుగా తెలివైనడని, చాలా ప్రాపర్ గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే కస్టమర్స్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్లు నీట్ గా మెయింటైన్ చేసాడు. అంటే మేనేజ్ చేశాడు. ఇక్కడ నుంచి 10 రూపాయలు పోయాయి, అక్కడ నుంచి 5 రూపాయలు పోయాయి, ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయాయి. పర్ఫెక్ట్ గా చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో 10,000 లాగేవాడు, ఉండే కొద్ది వేలలో లాగడం మొదలు పెట్టాడు. నైట్ వేలకు వేలు మాయం చేశాడు. ఒరిజినల్ స్టేట్మెంట్స్ ఏమి ఫామ్ అవ్వకుండా తెలివిగా చేయడం మొదలు పెట్టాడు. స్టార్టింగ్ బానే ఉండేది, ఉండే కొద్ది తెలివితేటలు బీభత్సంగా ఎక్కువైపోయి ఇంకా అద్భుతంగా ఫ్రాడ్ చేసి వేలు నుంచి లక్షలు కొట్టేయడం మొదలు పెట్టాడు. పట్టేసుకున్నారా అంటే ఒక్కడ కూడా పట్టుకోలేకపోయాడు. జాలీగా ఏదో అకౌంట్ లో తీసుకున్నట్టు తీసుకొని పోతూ ఉన్నాడు. అయితే ఇన్ని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు కదా, వీడికి లోపల ఫీలింగ్ వచ్చేసింది, అయ్యో నేను ఇంత డబ్బులు సంపాదిస్తున్నానే, ఎవడన్నా నన్ను గుర్తిస్తున్నాడు, అసలు గుర్తింపు లేని డబ్బులతో నేను ఏం చేసుకుంటానని చెప్పి ఇంకా మొదలెట్టాడు. తెలిసిందే కదా ప్రపంచంలో ప్రతి ఒక్కడు చేసేది ఆ రికగ్నైజేషన్ కోసమేనని. అప్పటి నుంచి కట్లగా డబ్బులు పట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టడం, టిక్ టాక్ లో రీల్స్ చేయడం, ఇదే పని అయిపోయింది వీడికి. కొట్టేసిన ఆ విషయం ఏం చెప్పాలా, నా దగ్గర చూడండి కట్ల డబ్బులు ఉన్నాయి అని చెప్పి వాడి తల లోపల ఉన్న జీడిపప్పు అంత బ్రెయిన్ ని వాడడం మొదలు పెట్టాడు. సర్లే ఏదో ఆతంలో తట్టుకోలేక అలా చేసేసాడులే అని అనుకుంటే, దాని తర్వాత నుంచి వీడు కాస్ట్లీ బళ్ళు కొనడం, కాస్ట్లీ ఇల్లులు కొనడం, అంతా కాస్ట్లీ, నార్మల్ గా ఏమీ లేవు. అది కూడా వీడు ఏం కొన్నా ఒక్కసారి సింగిల్ పేమెంట్ కట్లన్నీ అలా మొహన్ కొట్టేవాడు. పాపం లాస్ట్ గా జనాల దగ్గర దొరికిపోయా అంటే అప్పటికి దొరకలా, ఎవడో పట్టించుకోలే. బ్యాంక్ లో గానీ ఎవరికి తెలియలేదండి. లాస్ట్ కి FBI వాళ్ళు కనిపెట్టారు. ఈడేదో ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నట్టు FBI వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, FBI వాళ్ళు అంతే అమెరికాలో కొంచెం తేడాగా వీడికి ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయని అనిపించింది అనుకోండి, అంతే ఎగురుకుంటా వచ్చేస్తారు. ప్రతి ఒక్కరి మీద కన్నేసి ఉంటారు. అంతే చిన్న ఇన్వెస్టిగేషన్ వెంటనే దొరికిపోయాడు. ముందు బ్యాంక్ వాళ్ళకి చెప్పాలి, వీడు రోజు ఎంత లావును పోయి అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాడు, ఆ వాల్ట్ అంతా వాడే బ్యాంక్ అకౌంట్ అన్నట్టు తీసుకుపోతుంటే వీళ్ళు కనిపెట్టలేదు. ముందు అంతా నిద్రపోతున్నట్టున్నారు బ్యాంక్ లో, అంతే కనిపెట్టారు, ఎత్తపై జైలు వేస్తారు. సో వీడు సైలెంట్ గా బతుకుతూ ఇలాగే కంటిన్యూ చేస్తుంటే అసలు పట్టుకొని ఉండేవాళ్లే కాదేమో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక లవ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. ప్రేమానురాగం కంటే ప్రేమ ఎక్కువ అయిపోయిన ఓ లవ్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ ఒక అమెరికన్. ఆ వెనకాల కనిపిస్తున్న బ్యాచ్ అంతా అమెరికన్స్ లా లేదంటే వాళ్ళేం అమెరికా కాదు. ఈ అమెరికా ఆవిడ తనకు 33 ఏళ్ళు ఏజీ ఆన్లైన్ లో డేటింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల ఎవడ తగులుకున్నట్లేడు, డైరెక్ట్ గా పాకిస్తాన్ కి కనెక్ట్ అయిపోయింది. పాకిస్తాన్ లో 19 ఏళ్ల ఓ బుల్లోడు తగులుకున్నాడు. ఇద్దరికి మధ్యలో టెక్స్టింగ్ స్టార్ట్ అయింది. మెసేజ్లు మొదలయ్యాయి. మెసేజ్లు ఎక్కువ ఈ ఫోన్ లో మాటల దాకా వెళ్ళాయి. అలా ప్రేమ పెరిగి పెద్దదై లాస్ట్ కి చచ్చిపోయింది. అంటే ప్రేమ నెమ్మదిగా ఎందుకో తెలియకుండా తగ్గిపోతుంది. ఎక్కడ మళ్ళీ ఏమైపోయిద్దేమో అని చెప్పి ఇవిడ డైరెక్ట్ గా పాకిస్తాన్ కి వచ్చేసింది. ఆవిడ ప్రేమ ఎంత గొప్పదో వీడికి నిరూపిద్దామని. అక్కడికి వచ్చి రాగానే వాడైతే ఆల్రెడీ చాటింగ్ మెసేజ్లు అవన్నీ చేస్తున్నప్పుడు వీడు అడ్రస్ తో పాటు ప్రతి ఒక్క డీటెయిల్ గా పెట్టేశాడు. ప్రేమలో ఊపులో చెప్పేశాడు. ఇంకెవడు డైరెక్ట్ గా అదే అడ్రస్ కి వచ్చేసింది. వీడికి ఆ విషయం తెలియగానే లగో సర్ప్రైజ్ అని చెప్పి ఫోన్ లో చెప్పేసింది. వీడు అక్కడ నుంచి పరిగెత్తాడు. ఇంకా అప్పటికప్పుడు వాడి ఇంట్లో ఎన్ని బస్తాలు ఉంటే ఆ బస్తాలకి సామాన్లు నింపేసి ఆడి నుంచి పారిపోయాడు. నిజంగానే అదే జరిగింది. వాడికంటే ఏదో యవ్వనం కాటేయడం వల్ల ఎవరితో మాట్లాడుతున్నాడో మెసేజ్ చేస్తున్నాడో కూడా తెలుసుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి కాటేసింది కదా, సో తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రేమానురాగం ఇక్కడతో ఎండ్ అయిపోతుందా అంటే కాదు, నిజానికి ఇక్కడే మొదలైంది. అంటే పాకిస్తాన్ వచ్చింది కదా, ఈవిడ వాడిని వదిలేసింది, పాకిస్తాన్ తో ప్రేమలో పడిపోయింది. కరెక్ట్ గానే ఉన్నది, పాకిస్తాన్ తో ప్రేమలో పడిపోయింది. అసలు ఆ దేశం వదిలి వెళ్ళట్లేదు. మీడియాలోనూ పెద్దోళ్ళతోనూ అందరితో గోలగోల చేస్తుంది. ఈ పాకిస్తాన్ ఎంతో గొప్ప దేశం, ఈ దేశం ఏంటి ఇలా తయారైంది, ముందు అందరు దేశాలలో నాకు డబ్బులు పంపియండి, గవర్నమెంట్స్ అన్ని కలిసి వచ్చి ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ని డెవలప్ చెయ్యాలంటే చెయ్యాలని చెప్పి గోల్ చేసింది. మీరు నమ్మకపోయినా ఇదే నిజం. పెద్ద న్యూస్ కాదు కాబట్టి ఎక్కువ కవరేజ్ లేదు, కానీ ఇంటర్నేషనల్ విషయం అండి. మీడియాలోనే ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకుంటున్నారు. లాస్ట్ కి అయితే మీరు అంతా కలిసి నాకు $1,00,000 ఇవ్వండి, ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మొత్తం చేంజ్ చేసేసి డెవలప్ చేసేస్తా అని చెప్తుంది. $1,00,000 ఇస్తే హైవే కూడా వేయలేము అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ డబ్బులతో పాకిస్తాన్ మొత్తం డెవలప్ అయిపోయిద్దేమో అని అనుకుంటుంది. ప్రస్తుతానికైతే డబ్బులు మిగతా $1,00,000 కొంచెం లేట్ అయినా అర్జెంట్ గా $20,000 నాకు పంపించేయండి, నా అకౌంట్ పంపించని అడుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఆవిడ వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఆవిడ మాత్రం అస్సలు వెళ్ళట్లా. ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వామ్మో నీకు వీసా ఎక్స్పైర్ అయిపోయిన ఏం పర్లా, టికెట్ తీసేసాం, వెంటనే నువ్వు దేశానికి వెళ్ళిపో అని ఎంత బతిమలాడిని వెళ్ళట్లా. నేను వెళ్ళంటుంది. అంటే పాకిస్తాన్ లో రోడ్లు వేసేదాకా, డెవలప్ అయ్యేదాకా, బిల్డింగ్లు కట్టేదాకా వెళ్ళనని చెప్తుంది. అంటే దేశాన్ని డెవలప్ చేసి తన ప్రేమకుడిని ఈ విధంగా బుట్టలో వేద్దామని అనుకుంటుందా ఏమో. ఆ మీడియా వాళ్ళు అయితే అసలు మీకు ఏం కావాలమ్మా అని అడిగితే ఈ దేశాన్ని మొత్తంగా చేంజ్ చేసేయడమే తన ప్లాన్ గా వేసుకుందంట. పాపం కష్టపడి పాకిస్తాన్ ని చేంజ్ చేసేసి పాకిస్తాన్ మాతాజీ అవ్వాలనుకుంటుంది అనుకుంటా. పాపం బాగా కష్టపడుతుంది. అందరూ తలా చెయ్యేసి అదే డబ్బులు ఇచ్చి $1,00,000 ఆవిడకి ఇస్తే పాకిస్తాన్ డెవలప్ చేసేసిద్ది. ఏమంటారు, లేకపోతే ఇండియా వచ్చేసిద్దేమో. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.